అమ్మాయిలను ఆర్మీ పిలుస్తుంది. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు లభించబోతున్నాయి. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబులు ఇవ్వబోతున్నారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. భారత సైన్యంలో చేరాలనుకునే మహిళా అభ్యర్థులకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని భారత ప్రభుత్వం ఇస్తుంది. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 25వ కోర్సు ఏప్రిల్ 22 ద్వారా అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టార్ సర్వీస్ కమిషన్ నాన్ టెక్నికల్ కింద మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎన్సీసీ మహిళా అభ్యర్థులకు 5 పోస్టులు, ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వార్డులకు 1 పోస్టు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 21, 2026 తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఎన్సీసీ అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎన్సీసీ సీనియర్ డివిజన్ లేదా వింగ్లో నోటిఫికేషన్లో సూచించిన విధంగా నిర్దేశిత కాలం సేవ చేసి ఉండాలి. అదేవిధంగా ఎన్సీసీలో సి సర్టిఫికేట్ పరీక్షలో కనీసం బి గ్రేడ్ సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వార్డులకు మాత్రం ఎన్సీసీ సి సర్టిఫికేట్ తప్పనిసరి కాదు. అలాగే ఇతర విద్యార్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు మాత్రం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 2027 జనవరి 1 నాటికి తప్పనిసరిగా 19 నుంచి 25 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. అంటే అభ్యర్థులు 2002 జనవరి నుంచి 2008 జనవరి మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 21, 2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే దరఖాస్తుల పరిశీలన, షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏలో 49 వారాల పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలోనే నెలకు 56,000 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి పోస్ట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం అభ్యర్థులను భారత సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు. భారత సైన్యంలో ఆఫీసర్గా కెరీర్ ప్రారంభించాలనుకునే మహిళా గ్రాడ్యుయేట్లకు ఈ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ మంచి అవకాశంగా మారబోతుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.